మా స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఇదిగో రవ్వ పిట్టుకి ఫస్ట్ ఇదిగో ఇలాగా లోతుగా ఉన్న బౌల్ ఒకటి తీసుకోవాలి. అందులో ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనకి ఇలాగా వైట్ క్లాత్ ఒకటి ఇదిగో మనం ఇలాగా దీని మీద వేసేసి ఇదిగో ఇలా పురికాస్తోటి కట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ రవ్వని ఆవిరి పట్టిస్తాము. ఓకే. అందుకని ఇదిగో ఇలా కట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగో బియ్యం రవ్వ, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఎంతో కాదు లైట్గా కొంచెం స్వీట్లో లాగా బియ్యం పిండిల దాంట్లో సాల్ట్ ఉంటే బాగుంటుంది కదా, మనం చెప్పాను కదా. అవును. అలాగే ఇందులో కూడా కొంచెం తడి పొడిగా కలుపుకోవాలి. ఇదిగో కొంచెం ఇలా వాటర్ వేసుకొని ఎక్కువ ముద్దలా చేసుకోకూడదు, ఇలాగా తడి పొడిగా ఇలాగా కలుపుకోవాలి అంతే. ఇదిగో ఇలాగా ఇలా చెమ్మగా అర్థమైందా? ఇది ఇలాగా సరే. ఏంటి ఇలా అంటే ఇగో ఇలా అందా, ఇగో ఇలా అయిపోవాలి. ఈ రంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇగో ఇలాగ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇగో ఈ 4 మూల క్లాత్ ఉంటుంది కదా ఇలాగా. ఇప్పుడు ఇదిగో ఇలా దీని మీదకి ఇలా కప్పేసేయాలి మొత్తం. ఇలా కప్పేసి ఇప్పుడు దీని మీద దీంట్లోంచి ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా ఒక మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ అలాగా ఆవిరి పట్టించాలి ఫస్ట్. ఈలోగా ఇదిగో నేను బెల్లం ముందే తురిమేసుకున్నాను. ఈలోగానే కొబ్బరి తురుముకుంటాను. బెల్లం ముందే ఇదిగో ఇలా మెత్తగా పెట్టుకున్నాను నూరుకొని. కొబ్బరి పైన చెక్కు తీసేయాలి. చెక్కు తీసేసి కొబ్బరి తురుముకోవాలి. సరేనా? అప్పుడే బాగుంటుంది. లేదంటే ఆ పైన పెచ్చి ఉండడం వల్ల ఏమవుతుందంటే గరగరగా టేస్ట్ తక్కువ అవుతుంది అది. కాబట్టి ఈలోగా నేను కొబ్బరి తురుముకుంటాను. ఇది గ్యాస్ మీద పెట్టేసి 20 మినిట్స్. సరేనా? సరే. మధు ఇదిగో ఇలాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇగో మూత చూసేవా, దీనికి ఇలా కరెక్ట్ గా సరిపోయేలాగా డిస్ ఉంటది కదా, దానికి తగ్గ దాని మీద ఇలా పెట్టేసుకుని గాలి వెళ్ళకుండా ఒక 20 మినిట్స్ దాకా ఆవిరి పట్టించేసుకోవాలి. అది ఇలా మీడియం ఫ్లేమ్ లో ఉండాలి. సరే మధు అమ్మా ఇదిగో అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనకి ఇది బాగా మగ్గిపోయింది. 20 నిమిషాలు కదా. ఇప్పుడు మనకి ఇది 75% 60% మగ్గుతుంది అంతే. ఉన్నది మనం మళ్ళీ బెల్లమై కలిపేసుకొని ఇప్పుడు కొబ్బరి మనం ఈసారి కొబ్బరి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈసారి అంటే ఎప్పుడు వేసుకుంటాం అనుకో, పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం పుష్పవతి అయిన పిల్లలకి మాత్రం పెట్టరు కొబ్బరి వేసి. ఇది మనం మామూలుగా తినేటోళ్ళకి మనం కొబ్బరి వేసుకుంటాం అనమాట, టేస్ట్ కోసం. కమ్మగా లాగించేద్దామని చూస్తాం కదా మనం. వాళ్ళకేమో ఇలాగే తినాలని రూల్స్ పెట్టేస్తాం. మరి అంటే హెల్తీ కోసం అదే వాళ్ళు తినకూడదు, కొబ్బరి తినకూడదు, ప్రాబ్లం అవుతుంది. కానీ మనం మాత్రం అలా కాదు కదా. అది ఇగో ఇప్పుడు చూడే ఇక్కడ నేను మగ్గిపోయింది కదా. ఇందులో కొబ్బరి వేస్తున్నాను. ఇగో నేను పైన చెక్కు తీసేసి తురుముకుంటానని చెప్పాను కదా. ఇగో ఈ కొబ్బరి, మనకు కొబ్బరి ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇదిగో బెల్లం, మనం ఎంత స్వీట్ తింటామో అంత. ఇంకెలాగా మొదలు ఇదిగో చూడు. ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి. ఇంకొంచెం బెల్లం వేసానే ఇంకా కావాలేమో. ఇంకానా? మరి సరిపోదలేదు, నీకే తెలుసమ్మా. తెలుసులే, నువ్వు ఇంకా తీపి తింటాను వేయమ్మా అంటావు కదా. ఇప్పుడు రవ్వ వల్ల బియ్యం వల్ల ఇంకా సప్పడిపోద్ది మనం తక్కువ వేసుకుంటే. కొబ్బరి కూడా వేసాం కదా దాని వల్ల, అందుకని కొంచెం వేసాను. ఇంకా ఇప్పుడు మనం తింటున్నప్పుడు కొంచెం మనకి ఎక్కువ తీపి ఉంది అని అనిపించాలి. అప్పుడు వండుకునే టయానికి కరెక్ట్గా అయిపోద్ది. అన్ని తెలిసిపోతుంది మా మాధుకి. ఇదిగో చూడు, ఇప్పుడు వాటర్ అందులో తగ్గుతుంది కదా ఇందాక చేసింది. ఇప్పుడు ఇందులోంచి వేసేస్తున్నాను నేను తిప్పకుండా వాటర్. ఇదిగో క్లాత్ కదా దిగిపోతుంది అలాగా. అదిగో చూడు అందులో వాటర్ కనపడుతుంది ఇప్పుడు. అవును మనకి ఇప్పుడు మళ్ళీ క్లాత్ లో నేను ఇది వేసేస్తున్నానే, పెట్టేస్తున్నాను మొత్తం ఇలాగా. భలేగా ఉంది.
ఏ? ఇప్పుడు ఇదిగో ఇదంతా మనం క్లాత్ ఇలా మూసేయాలి మళ్ళీ. ఓకేనా? ఓకే. ఇలా పెట్టేసి మళ్ళీ ఇగో ఇలా మూత పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ బాగా మగ్గిపోతుంది మంచిగా. మధు ఇదిగో చూడు ఎంత బాగా మగ్గిందో కదా. కొబ్బరి ఇది చాలా బాగుంది. ఇలా పొడి పొడిలు ఆడుతూ ఇలా వచ్చేయాలి. ఇలా బాగా మగ్గుతా. నేను అందుకే ఇది స్మెల్ కొంచెం పాకంతో అలా వస్తుంది కదా మనం వండినప్పుడు, అది వచ్చి కొబ్బరి స్మెల్ వచ్చేది అనమాట. టేస్ట్ చేద్దామని. సూపర్గా కట్టింది. అదిరిపోయింది. ఓకే, నాకు కూడా పెట్టిచ్చేసే. ఇస్తాను.